మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీపై రియల్ టైంలో నిరంతర పర్యవేక్షణ చేస్తుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పెన్షన్లను ఇక్కడ లబ్ధిదారులకు ఇండ్ల వద్దే అందించేలాగా ప్రభుత్వం పక్కాగా పర్యవేక్షిస్తుంది. ఈ పథకం అమలుకు లబ్ధిదారుల్లో సంతృప్తే ప్రామాణికంగా పరిగణిస్తుంది. రాష్ట్రంలో 63,34,000 మంది లబ్ధిదారుల ఇండ్లను జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా పెన్షన్ల పంపిణీ వారి ఇండ్ల వద్దే జరుగుతుందా లేదా అన్నది రియల్ టైంలో అధికారులు పరిశీలిస్తున్నారు. జియో కోఆర్డినేటర్స్ ఎనాలిసిస్ ద్వారా ఏ జిల్లాలో, ఏ ప్రాంతాల్లో, ఏ గ్రామంలో ఎంతవరకు ఇండ్ల వద్ద పంపిణీ చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. ఇంటి నుంచి 300 మీటర్ల దూరం లోపు ఎంతమందికి పెన్షన్లు అందించారు, 300 మీటర్ల దూరానికి మించి ఎంతమందికి ఇచ్చారు అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఆ ప్రకారం మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 95.7% మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లను పంపిణీ చేయగా వీరిలో 91% మంది లబ్ధిదారులకు వారి ఇండ్ల వద్దే అందజేయడం అనేది జరిగింది. మిగతా వారికి సిగ్నల్ సమస్యల కారణంగా ఇంటి నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో అందజేసినట్లు గుర్తించారు. సిగ్నల్ సమస్య గిరిజన ప్రాంతాలున్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునేటువంటి వారి ఇండ్లన్నిటినీ కూడా జియో ట్యాగింగ్ చేయడం అనేది జరిగింది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.